ఇప్పుడు వచ్చేసి 100 రూపీస్ బిర్యానీ చేస్తున్నామండి. 100 రూపీస్ బిర్యానీలో ఎట్లా మిగులుతాయో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 100 రూపీస్ బిర్యానీ కంటే కేజీ 2 కేజీలు వేయకూడదు. వేస్తే అక్కడికక్కడ లెక్కలు క్లియర్గా ఉంటాయి. వేస్తే మినిమం 3 కేజీల రైస్ వేయాలి. అంటే ఒక పీస్ వచ్చేసి 100 గ్రాములు ఉండాలి. అంటే 100 గ్రాములు అంటే చికెన్ షాప్ అయినా 100 గ్రాములు మటన్ కొట్టాడు. ఒక పీస్ 80 గ్రాములు ఉండొచ్చు, ఒక పీస్ 90 ఉండొచ్చు, ఒక పీస్ 120 ఉండొచ్చు. దాన్ని బట్టి 100 గ్రాములు అంటే 35 పీసులు వస్తాయి. 3 కేజీల చికెన్ వాడాలి. 3 కేజీల చికెన్కి వచ్చేసి మనకి ఎంత అవుతున్నాయి అంటే 875 రూపాయలు అవుతున్నాయి. ఆ తర్వాత వచ్చేసి దీనికి 5 కేజీల రైస్ వాడతాం. మీరు ఎంత అన్లిమిటెడ్ పెట్టండి, 5 కేజీల ఎంత అన్లిమిటెడ్ పెట్టినా కూడా 5 కేజీల రైస్ సరిపోతుంది. దానికి వచ్చేసి మనకు కేజీకి అంటే దీనికి ఏం వాడతామంటే క్యూన్ ఆఫ్ పంజాబ్ కానీ జాబ్రిన్ కానీ 85 రూపాయల నుంచి 90 రూపాయలు ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ని బట్టి ఉంటుందండి ఛార్జీ. ఇది వచ్చేసి 5 కేజీలు వేసుకున్నా కూడా 450 రూపాయలు రైస్కి అవుతున్నాయి. ఇకపోతే దాంట్లో పెరుగు ఒక 80 రూపాయలు. దీంట్లో నెయ్యి రాదండి. 100 రూపీస్ అంటే వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంచెం క్వాలిటీకి ఇద్దాం, మంచిగా ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి వచ్చేసి ఒక 180 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా పోతే కొత్తిమీర పుదీనా అది ఒక 50 రూపాయలు, ఉల్లిగడ్డ ఒక 30 రూపాయలది, మసాలాలు అన్నీ కలిపి అంటే కారం, ఉప్పు, పసుపు ఇవి కలిపి ఒక 200 రూపాయలు. మొత్తం చూసుకున్నా కూడా 1650 రూపాయలు లేక 80 రూపాయలు ఆ విధంగా వస్తుందండి. నేను ఇంకెక్కువనే వేసిన. ఇవి తీసేస్తే మనకి ఈ 3500 కౌంటర్ వస్తుంది. అంటే ఈ అండి అమ్మితే పీస్కి ఒకటే పీస్ వేస్తామండి. ఒక పీస్ వేసి రైస్ ఎక్కువ ఇస్తాం. 3500 కౌంటర్ వస్తుంది. నేను కూడా అమ్మిన 100 రూపాయలు బిర్యానీ అంటే నేను నిజం చెప్తున్నా, నేను కూడా అమ్మిన. ఈ విధంగా అలా ఉంటుందండి. 3500 ఇంట్లో 1860 తీసేస్తే మామూలుగా మనకు 1635 రూపాయలు మిగులుతున్నాయి. ఇంకా దీనికి గ్రేవీ ఉంటుందండి. గ్రేవీ ఉంటుంది ఎక్స్ట్రా, మళ్ళీ పెరుగు చట్నీ ఉంటుంది. అదొక 300 తీసేద్దామండి, 1300. ఇంకొక 300 తీసేద్దామంటే గ్యాస్ ఒక 50 రూపాయలు పడుతుంది. ఈ తీసేసినా సరే కానీ మీకు 1000 రూపాయలు ఒక అండి మీద అమ్మితే 1000 రూపాయలు ఎటుపోవు. అట్లా కాకుండా మనం 5 కేజీలు అమ్మం కదండి, ఒక 10 అమ్మొచ్చు, ఒక 20 అమ్మొచ్చు. ఆ విధంగానే లాభం ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో అంటే 100 రూపాయల బిర్యానీ చికెన్ ప్రాడ్ చేస్తున్నాడు అలాంటిది దయచేసి ఏముండదండి. ఇలాంటివి నమ్మొద్దు. ఫేక్ మాటలు అనేది చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే అంత చీప్గా వస్తే చికెన్ ఈరోజు చికెన్ ఇంత రేటు పెరగదు. దయచేసి అర్థం చేసుకోండి. 100 రూపాయల బిర్యానీ కూడా మంచి బిర్యానీ. అంటే మా కష్టం మాకు మిగిలిన చాలు, ఒకరి కింద బతుకుతాం అనుకున్న వాళ్ళే 100 రూపాయల బిర్యానీ పెడతారు తప్ప మేము ఏదో కోట్లు లక్షలు సంపాదించిన ఆలోచనలు ఉండవాలి కదండి. దయచేసి అర్థం చేసుకోండి. 100 రూపాయల బిర్యానీ కూడా బెస్ట్ బిర్యానీ. థ్యాంక్ యూ.